కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మూడో విడత పోలింగ్ సజావుగా సాగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఏఎస్పీ చిత్తరంజన్ తెలిపారు. జిల్లాలో సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన భద్రతను ఏర్పాటు చేశామంటున్న ఏఎస్పీ చిత్తరంజన్తో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన మూడో దశ ప్రక్రియ పోలింగ్ అయితే ప్రశాంతంగా జరుగుతుంది. దీనికి సంబంధించి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఏఎస్పీ చిత్తరంజన్ ఉన్నారు. అసలు పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది, అసలు ఏ విధమైన ఏర్పాట్లు చేశారు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తానని అయితే ఇప్పుడు చిత్తరంజన్ ఏఎస్పీ చెప్తున్నారు. ప్రస్తుతం మనం సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా ఉంది? మొదటి 2 దశలు ప్రశాంతంగా కొనసాగినాయి, మూడో దశకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది? సో ఈ 3 దశలో ఆసిఫాబాద్ జిల్లా మొత్తంలో 5 మండలాల్లో ఎలక్షన్ జరుగుతున్నాయి. తిర్యాని, రెబ్బెన్న, ఆసిఫాబాద్ టౌన్, కాగజ్నగర్ రూరల్ అండ్ ఈస్గావ్. సో ఈ పర్టికులర్ ఏరియాస్లలో మనం పోలింగ్ స్టేషన్స్ని క్రిటికల్ సెన్సిటివ్ అండ్ హైపర్ సెన్సిటివ్ పేరు మీద ప్రీవియస్లీ ఏదైనా ఇన్సిడెంట్ జరగడం కానీ, కమ్యూనల్ టెన్షన్స్ ఉండడం కానీ ఆ పారామీటర్స్ మీద మనము వాటిని విభజించి దానికి కావాల్సిన బందోబస్తు ఏర్పాట్లు చేసుకున్నాము. సోఫార్ అయితే ఇప్పటివరకు పీస్ఫుల్గా ఎలక్షన్ జరిగింది. 1 ఓట్లో కల్లా ఓటింగ్ ప్రాసెస్ ముగుస్తుంది, తర్వాత కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. సార్, ముఖ్యంగా ఏంటంటే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కొన్ని బ్లాక్ స్పాట్లు ఇదివరకే మీరు గుర్తించారు. ఇప్పుడు కొన్ని సిగ్నల్ లేని ఏరియాల్లో కూడా పోలింగ్ జరుగుతుంది మూడో దశకు సంబంధించి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ మంగి, తిర్యాని ప్రాంతాలలో ప్రస్తుతం కమ్యూనికేషన్ కొంచెం వ్యవస్థ ఉంది. దీనిపైన మీరు ఎలాంటి దృష్టి పెట్టారు? సో మేము వాటిని షాడో ఏరియాస్ అంటామండి. ఈ షాడో ఏరియాస్లో ఏంటంటే మనకు ఎటువంటి సెల్ ఫోన్ కానీ లేకపోతే ల్యాండ్లైన్ కనెక్టివిటీ లేదు. సో ఇటువంటి ఏరియాస్లో మేము ఏం చేసామంటే పోలీస్కి కమ్యూనికేషన్ ఉండడానికి అక్కడ మేము రిపీటర్స్ పెట్టుకున్నాం. సో అక్కడ రిపీటర్స్ ఇన్స్టాల్ చేసి ఇప్పుడు మేము అక్కడ డిప్లాయ్ ఉన్న ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో ఉన్న మా స్టాఫ్ తోటి మేము కాంటాక్ట్ అవ్వచ్చు. సో కమ్యూనికేషన్ పరంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఏది వచ్చినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేటట్టు, ఒకవేళ అవసరం ఉంటే కావాల్సిన స్ట్రైకింగ్ ఫోర్స్ని అక్కడికి పంపే ఏర్పాట్లు మేము చేసుకున్నాం. సార్, ఇప్పటికే అంటే ఫస్ట్ మొదటి విడతకు సంబంధించిన, 2వ విడతకు సంబంధించిన ప్రశాంతంగా ఎన్నికలు అయితే ముగిశాయి. ఇప్పుడు 3rd ఫేజ్ సంబంధించిన ఇప్పటికే ఇటు విజయోత్సవ ర్యాలీలు చేయొద్దని అంటే ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి కొన్ని అక్కడక్కడ జరిగాయి. కాకపోతే ఇప్పుడు ఏ విధంగా ఏర్పాట్లు ఉన్నాయి, అసలు ఇప్పుడు పోలింగ్ అనంతరం అసలు ఏ విధంగా ఉంటుంది అసలు? సో ఇంకా పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా, సాయంత్రం కౌంటింగ్ అయిన తర్వాత కూడా ఎంసీసీ అనేది ఏదైతే ఉంటుందో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, అది అమల్లోనే ఉంటుంది. సో ఆ అమల్లో ఉన్నప్పుడు ఏంటంటే ఈ విక్టరీ ర్యాలీస్ కానీ లేకపోతే వేరే ఇంకేదైనా కానీ పబ్లిక్ గ్యాదరింగ్స్ అవన్నీ వితౌట్ పర్మిషన్ అవి చేయకూడదు. ఎందుకంటే జనాలు హీట్ ఆఫ్ ది మూమెంట్లో ఉంటారు, ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు, ఎమోషనల్ స్టేటస్ చాలా హైగా ఉంటుంది. సో అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని మా యొక్క పోలీస్ వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే ఏవైనా విక్టరీ ర్యాలీస్ అవి ఏమైనా ఉంటే అవి మీరు తర్వాత చేసుకోండి. మన ప్రయారిటీ ఏంటంటే ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఏదైతే ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి సజావుగా జరగాలి. వచ్చిన ప్రజలు హ్యాపీగా వచ్చి ఓటు వేసుకొని వాళ్ళు వెళ్ళిపోవాలి. సో దట్ ఈజ్ అవర్ ప్రైమరీ గోల్. అండ్ ఆల్సో మా రిక్వెస్ట్ ఏంటంటే కైండ్లీ కోఆపరేట్ టు ది పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ ఆల్సో. సార్, ముఖ్యంగా ఇప్పుడు మీరు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నారు, ప్రస్తుతానికి ఏఎస్పీగా చేస్తున్నారు. మీరు ముఖ్యంగా కొంతమంది యువతకు అంటే మొదటిసారి ఓటు వేస్తున్నారు, మీరు మెసేజ్ ఏం చెప్తారు సార్? Use your vote wisely. That is a great instrument that which you can choose how your ruling can be. Okay, so దాన్ని ఆలోచించుకొని వేసుకోండి అండ్ దాన్ని యూస్ చేసుకోండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూత్ ఏంటంటే దే డోంట్ ఓట్ ఎట్ ఆల్. సో ఐ ఆస్క్ దెమ్ టు క్యాచ్ దేర్ ఓట్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏదేమైనా ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని, అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, ముందస్తు చర్యలు అయితే చేపట్టామని ఏఎస్పీ చిత్తరంజన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా.